నా పేరు బి రాములు. నేను పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఏఎస్ఐ చేసి రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతం ఇక్కడ మేము బేసరపేటలో దగ్గర 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఫస్ట్‌లో మేము వచ్చిన తర్వాత ఏంటంటే ధ్యానం అంటే నేను కూడా డిపార్ట్మెంట్‌లో మెడిటేషన్ చేశాను కానీ, దాని గురించి ఇంత లోతుగా నేను తెలుసుకోలే. మెడిటేషన్ అంటే మెడిటేషన్ అన్నారు కానీ, అప్పుడు నేర్పారు కానీ పెద్ద ఇంత లోతుగా తెలీదు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ధ్యానం మా బజారుకు మేడం గారు వచ్చారు. రామలక్ష్మి మేడం గారు వచ్చిన తర్వాత మాకు ఈ ధ్యానం అంటే మాకు అలవాటు. ఆమె చెప్పడం వల్ల మాకు అలవాటైంది. అందులో మా ఇంట్లోకి అద్దెకు వచ్చింది మేడం గారు. వచ్చిన తర్వాత మేము కూడా అసలు ధ్యానం అంటే ఏంటిది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే, ఈ ధ్యానం చేయాలి అని మేడం దగ్గరికి పోయి కొంత ధ్యానం ఎట్లా చేయాలి ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు మేము ధ్యానం అయితే మేడం గారు ఫస్ట్ ఏంటంటే మేడం గారు ఇక్కడ పిరమిడ్ కట్టాలని మేడం గారు చాలా ప్రయత్నం చేశారు. అయితే ప్రయత్నం చేస్తే మేము కూడా మేడం గారితోటి కడితే బాగుంటుంది మేడం, ఇక్కడ ఏదైనా స్థలం చూసి కట్టుకుంటే గుడి దగ్గర కానీ కట్టుకుంటే బాగుంటుందని మేడం గారు మేము చాలా ప్రయత్నం చేశాం. అయితే మాకు స్థలం ప్రాబ్లం వల్ల ఇక్కడ పిరమిడ్ కింద ప్లేస్లో కట్టలేక ప్రసాద్ సారు ఇల్లు ఆ పైన ఇవ్వడం వల్ల మేము అక్కడ పిరమిడ్ మేడం గారి వల్ల కట్టించిన తర్వాత ఇప్పుడు మాకు ఆ పిరమిడ్ కట్టిన తర్వాత మాకు ధ్యానం అనేది పూర్తిగా అవగాహన అయింది. ఈ అవగాహన అయిన వల్ల ఏంటంటే ధ్యానం అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆరోగ్యము. తర్వాత ఆరోగ్యము మాకు బాగుంటుంది. ఏదైనా ధైర్యంగా ఏదైనా చెప్పాలన్నా కానీ చేయాలన్నా కానీ ధైర్యము అనేది మాకు అలవాటైంది ధ్యానం వల్ల. ఈ మెయిన్ ఏంటంటే ఆత్మ అనేది మనకు ఈ ఆత్మ ఏంటి, ఈ ఆత్మ వల్ల మనకి ఏం ఉపయోగము ఏంటి అనేది మాకు కొంతవరకు అవగాహన అయింది. 24 లక్షల జీవరాశుల్లో, కోట్ల జీవరాశుల్లో ఆత్మే ఉంటుంది. కాబట్టి ఆత్మ అంటే ప్రతి జీవి ఆత్మే ఉంటుంది. కాబట్టి ఆత్మ వల్ల మనకు ఏంటి ఉపయోగము అంటే, ఆత్మ లేకుంటే ఏ మనిషి జీవించలేడు అనేది మాకు కొంతవరకు తెలిసింది. అయితే ఈ ధ్యానం వల్ల ఏంటంటే నేను కూడా ధ్యానం కొంతవరకే తెలుసుకున్న తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళాం. మా మేనల్లుడికి బాగాలేక అక్కడ మా మేనల్లుడికి అంటే అతని ఆరోగ్యం లాస్ట్ పరిస్థితిలో ఉన్నాడు. మా మేనల్లుడు హాస్పిటల్లో ఉంటేనేంటే వాళ్ళకు కూడా ధ్యానం చేయండి అమ్మా మీరు అని మా మేనల్లుడికి కానీ ఆ అమ్మాయికి కానీ ధ్యానం అలవాటు చేసిన తర్వాత లాస్ట్ దశలో ఉన్న వ్యక్తి కూడా ఆ మనిషి మామూలు కోలుకొని ఇప్పుడు డ్యూటీ చేస్తున్నాడు. అంటే ధ్యానంలో ఇంత పవర్ ఉందా అనేది నాకు ఇప్పుడు తెలిసింది. మెడిసిన్ వాడుతున్నాడు కానీ ధ్యానం వల్ల ఇంత పవర్ ఉందా అనేది నాకు తెలిసింది. తర్వాత మేము అక్కడ ఉంటున్నప్పుడే ఏం చేసింటే మా ఇంట్లో దొంగతనం జరిగింది. దగ్గర ఇప్పుడు వాల్యూ అయితే 10 లక్షల వాల్యూ గల వస్తువులు పోయినాయి. అయితే ఎందుకు జరిగింది, మేము ఎవరికి అన్యాయం చేయలేదు కదా, ఎందుకు ఇలా జరిగింది మాకు అనేది చాలా మేము మదనపడ్డాం. తర్వాత ఏంటంటే ఈ ధ్యానం మనకు నష్టం లేదు, ధ్యానం చేస్తూనే ఉన్నాం. ధ్యానం అనుకోకుండా మాకు మాకు తెలిసి డిపార్ట్మెంట్ ద్వారా మళ్ళీ మా వస్తువులు మాకు వచ్చినాయి. అంటే మా చేతికి రాలేదు కానీ కోర్టులో ఉన్నాయి. కాబట్టి ఈ ధ్యానం వల్ల నాకు ఆరోగ్యపరంగా కానీ, మా కుటుంబం విషయంలో కానీ, నాకు ఆరోగ్యపరంలో కానీ, మాకు ఏదైనా పని చేయాలన్న టయానికి నాకు ఆ పని అవుతుంది. తర్వాత కుటుంబ ఆరోగ్య విషయంలో మన కుటుంబ అందరి విషయాల్లో కూడా ఆరోగ్యం ఉంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది అని తెలుసుకొని అందరూ ధ్యానం చేస్తే బాగుంటుందని నా కోరిక. మాంసాహారం అనే విషయం అయితే మీకు తెలిసి ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నేను మాంసాహారం మా డిపార్ట్మెంట్ తిన్నట్టు ఏ డిపార్ట్మెంట్ కూడా తినరు. జనరల్గా ఏంటంటే ఫ్రీగా వస్తుంది, ఇప్పుడు కూడా ఫ్రీగా వస్తుంది. కాబట్టి నేను తిన్న మాంసం కానీ మామూలుగా తినలా. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ మాంసాహారం తినకూడదు, ఎందుకంటే ప్రతి జీవులు ఆత్మ వల్ల జీవిస్తుండే. ప్రతి జీవి కూడా మనిషి కానీ జీవి కానీ ఆత్మ లేనిది జీవించలేదు. కానీ అది కూడా జీవి ఆత్మ వలన జీవిస్తుంది. కాబట్టి ఆ జీవిని సంహరించడం వల్ల ఏంటి ఉపయోగము? మనం చచ్చిపోతే జీవి లేనప్పుడు అవి కూడా చచ్చిపోతే అదే బాధ కదా. కాబట్టి ఈ తినకూడదనే ఉద్దేశంతో నేను బాగా పట్టుబట్టి ఈ బేసరపేటలో ర్యాలీ చేసాం. ర్యాలీ చేసిన తర్వాత నాకు కూడా ముందు మా మిస్సెస్ ఆమె 4 ఇయర్స్ అయింది
ఇప్పుడు మాంసం మానేసి ఆ పట్టుబట్టి నేను తినను అని గుళ్ళోనే మేడం గారు చెప్పి గుళ్ళోనే మాంసం తినకూడదని ఆమె గుళ్ళోనే చెప్పింది. నేను మాంసం తిని ఈ రోజు నుంచి అని. ఇంతవరకు ఆమె మాంసము తినడం లేదు. తర్వాత ఆమె తినప్పుడు నేను ఎందుకు తినాలని నేను కూడా 2 years నుంచి మానేశాను. ఇప్పుడు మాంసం అంటే నాకు అసహ్యం వేస్తుంది. ఎవరో కోసిన కానీ ముక్కు మూసుకొని పక్కకి వెళ్ళిపోతున్నాను నేను. అంత అసహ్యం వేస్తుంది మాంసం అంటే. ఎందుకు తినాలి మాంసం? అది కూడా జీవే కదా, మనలాగా ఒక జీవే కదా. దాన్ని సంహరించడం వల్ల ఏంటి ఉపయోగం? అది భగవద్గీత కూడా ఏమిచ్చేది తెలుసా? మనము ఆ జీవిని సంహరించినప్పుడు మనం కూడా జీవి అయి పుడతాము నెక్స్ట్ అని ఒక వాక్యం ఉంది. కాబట్టి ఏంటి ఉపయోగం? అందువల్ల మాంసాహారం తినకూడదు, ఎవ్వరు కూడా తినకూడదు. తినడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఇప్పుడు అందరూ తెలుసుకుంటే చాలా మంచిది. పిఎంసి ఛానల్ మేము అంతకుముందు మాకు కూడా తెలియదు. ఈ పిఎంసి ఛానల్ పెట్టడం వల్ల మేము ఎక్కువ ఈ నాటికలు ఇవన్నీ చూడకుండా కానీ పిఎంసి ఛానల్ చూడడం వల్ల ధ్యానం గురించి మంచి మంచి మేధావులు చెప్తుండ్రు. దాంట్లో ఎట్లా ధ్యానం ఎట్లా చేయాలి, ఏంటి ఎట్లా ఉంటే మంచిది, ఏంటి ఎన్ని వివరాలు ఉంటే తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ పిఎంసి ఛానల్ వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. థ్యాంక్ యూ సార్.